హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 100 days 100 problems అనే ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్. ముఖ్యంగా C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రాం అన్నమాట ఇది. ఇందులో మనం ఏం చేయబోతామంటే డైలీ 1 or 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అదే మోడల్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మీకు ప్రాక్టీస్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇలా మొత్తం 100 వీడియోస్ ఉంటాయి. ఇది డే 15 అంటే ఆల్రెడీ 14 days వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 days 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే డే 1కి వెళ్తుంది. డే 1 నుంచి అన్ని వీడియోస్ 1 by 1 చూడొచ్చు. లేదా ఇది డే 15 కాబట్టి డే 14 ప్రీవియస్ వీడియో, డే 16 నెక్స్ట్ వీడియో, ఈ రెండు చూడాలనుకుంటే మాత్రం ఈ వీడియోకి ఎండింగ్లో ఆ వీడియోస్ కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేసి ఆ 2 వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 15 అయితే ఈరోజు 2 ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాం. ఒకటి 1 మార్క్ది, ఒకటి 4 మార్క్స్ది. చూడండి, ఈ 2 క్వశ్చన్స్ దాదాపు ఒకేలాగా ఉంటాయి. అయితే లెఫ్ట్ సైడ్ ఉండేది 1 మార్క్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది, రైట్ సైడ్ ఉండేది 4 మార్క్స్. చిన్న డిఫరెన్స్, బట్ చూసారా మార్క్స్ మారిపోయింది. అయితే 2 సింపులే. ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న క్వశ్చన్ చూసారంటే ఫైండ్ ది 10th టర్మ్ ఆఫ్ ది ఏపీ 2,7,12 అంటే ఏపీ వాడే ఇచ్చేశాడు. దానిలో 10th టర్మ్ కనుక్కుంటే చాలు. కాబట్టి దీన్ని ఎలా రాస్తాం చూడండి. గివెన్ దట్ లేదా గివెన్ ఏపీ ఈస్ 2,7,12 అండ్ సో ఫస్ట్ టర్మ్ అంటే A1 ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ D, కామన్ డిఫరెన్స్ కనుక్కుంటాం. కామన్ డిఫరెన్స్ సో D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 అంటే సెకండ్ టర్మ్ ఎంత 7 మైనస్ ఫస్ట్ టర్మ్ 2. సబ్ట్రాక్షన్ చేస్తే D ఈజ్ ఈక్వల్ టు 5. సో డైరెక్ట్ ఇంకా 10th టర్మ్ పేరు వచ్చి A10 రాస్తాము. దీనికి ఫార్ములా ఉంటుంది. ఇక్కడ ఏ వాల్యూలో ఎంత ఉంది? 10 ఉంది. A10. సో 1 తగ్గిస్తే A9 వస్తుంది. అవునా? 9. ఇక్కడ A10 ఉంది, 1 తగ్గిస్తే 9 వస్తుంది. అదే ముఖ్యం మనకి. A+9D. ఏ టర్మ్ అడుగుతారో దానికన్నా 1 తక్కువ. ఇప్పుడు వీటిల్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వచ్చి 2 ప్లస్ 9, D వాల్యూ 5. సో 2 9 5 are 45. ఎంత వచ్చింది? 47. దేర్ఫోర్ 10th టర్మ్ ఈజ్ 47. అయిపోయింది ఆన్సర్. ఇది కొంచెం లెంతీకి 1 మార్క్ అనుకుంటారు, కానీ ఈజీనే చేసేయండి ఇలాంటివి ఇస్తే. ఓకేనా? సో ఇదే క్వశ్చన్ అది రివర్స్లో ఉంటుంది, ఏమీ లేదు. ఇక్కడ చూడండి 10th దాని వాల్యూ 47 వచ్చింది కదా. ఈ వాల్యూ ఇచ్చేశాడు అక్కడ. అంటే విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ 3, 8, 13, 18 అంటే ఏపీ ఇచ్చాడు, ఈ వాల్యూ కనుక్కున్నాడు, వాడే చెప్పేశాడు ఎంత 78 అని చెప్పేశాడు. అది ఎన్నో టర్మ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ 10th టర్మ్ అన్నాడు కదా, ఆ టర్మ్ మనం కనుక్కోవాలి. ఇక్కడ వాల్యూ కనుక్కోమన్నాడు, అక్కడ ఆ వాల్యూ ఇచ్చేశాడు. అంతే తేడా అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏం రాస్తాం? గివెన్ ఏపీ. మన టైం కానీ బాగుంటే ఇదే బిట్ ప్రాబ్లము 4 మార్క్స్కి అడగచ్చు. ఎప్పుడు మనకి లక్ బాగున్నప్పుడు మాత్రమే. ఓకేనా? సో ఇది చూడండి. గివెన్ ఏపీ ఈజ్ 3, 8, 13, 18 అండ్ సో ఆన్. ఫస్ట్ టర్మ్ A1 ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్. కామన్
difference. D is equal to A2 minus A1. A2 అంటే సెకండ్ టర్మ్ 8 minus 3 ఎంత D is equal to 5. Let 78 be the nth term of AP. అంటే 78ని ఏమనుకుంటాం nth టర్మ్ అనుకుంటాం. అప్పుడు nth టర్మ్కి ఫార్ములా రాయాలి. nth టర్మ్ అంటే an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్, ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ చూడండి ఒకటి తక్కువ కదా, ఇక్కడ 10 ఉంటే ఒక తగ్గించి 9 వేసాం. ఇక్కడ కూడా అంతే, n అంటే ఒక తగ్గిస్తే n మైనస్ 1 ఇంటూ d. ఓకేనా, ఈ ఫార్ములా ఇది ఫార్ములా మీరు 100% నేర్చుకునేది. nth టర్మ్ ఆఫ్ ఏపీకి ఫార్ములా, nth టర్మ్ ఏపీలో nth టర్మ్కి ఫార్ములా 1 మార్క్ బిట్లో అడిగేదానికి ఛాన్స్ ఉన్న ఫార్ములా. ఓకేనా, ఇందులో ప్రతి దానికి తెలియాలి. n అంటే nth టర్మ్, a అంటే ఫస్ట్ టర్మ్, d అంటే కామన్ డిఫరెన్స్. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. దీన్ని nth టర్మ్ అనుకున్నాం కదా, కాబట్టి an బదులు 78 రాసుకుంటాం. సో a అంటే ఎంత చూడండి, a అంటే ఎంత 3 ప్లస్ n మైనస్ 1 తెలియదు, d అంటే ఎంత 5. ఓకేనా, సో ఇది ఈ సైడే పెట్టేసి ఈ 3ని లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటాం. అంటే 78 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 5. సో ఇది సింప్లిఫై చేస్తే 75. ఇది మల్టిపుల్, ఈ సైడ్కి వస్తే డివిజన్ ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. సో 5 1s are 5, ఇంకా 2 ఉంటుంది, 25 5s. సో n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 15. సో n ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 1, n ఈజ్ ఈక్వల్ టు 16. 15 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. Therefore 78 ఈజ్ ది 16th టర్మ్ ఆఫ్ ఏపీ. ఇది ప్రాబ్లం. చూడండి ఇది కూడా ఎంత సింపుల్గా ఉందో, రెండు సింపులే, కాకపోతే ఇది 4 మార్క్స్, ఇది 1 మార్క్. ఓకేనా, సో ఈ రెండు రాసుకోండి. దీనిలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్కి ఇస్తాను. ఇదేలో ఈ 4 మార్క్స్ ప్రాబ్లం ఉంది కదా, దీనిలో ఇక్కడ విచ్ టర్మ్ తొరిగిపోయింది, అది విచ్ టర్మ్. ఓకే, రాసుకోండి నీట్గా. ఈ రెండు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అనమాట. 4 మార్క్స్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఓకేనా, 1 మార్క్స్ మీరు డైరెక్ట్గా చేసేయచ్చు, ఇబ్బంది లేదు, కానీ ఇవి మాత్రం ప్రాక్టీస్కి ఇచ్చా. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమి, విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ 21, 18, 15 ఈజ్ -81 ఆల్సో ఈజ్ ఎనీ టర్మ్ 0. అంటే ఇక్కడ ఏమి 2 ఉన్నాయి. ఫస్ట్ ఇది an nth టర్మ్ అనుకొని ఇది n వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా దానికి n వాల్యూ తెలిసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా an nth టర్మ్ అనుకొని ఈ 0 ఎప్పుడు వస్తుంది, ఎన్నో నెంబర్లో n వాల్యూ దగ్గర ఈ 0 వస్తుంది అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. రెండు కనుక్కోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఇది కలిపి 4 మార్క్స్, జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ అలా కాకుండా ఇలా ఇస్తే బిట్టు ఇక్కడ ఏమి ఇచ్చాడు, చెక్ -150 ఈజ్ ఏ టర్మ్ ఆఫ్ ఏపీ 11, 8, 5, 2. అంటే దీన్ని కూడా an అనుకోనే చెయ్యాలి. ఓకేనా, అంటే 3 ఒకే టైపు, మీకు రైట్ సైడ్ ఇచ్చిన టైప్లోనే ఇచ్చాను. ఓకే, అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా చూడండి. దీనిలో n వాల్యూ ఎక్కడన్నా సరే n ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్షన్ ఫామ్, ఫర్ ఎగ్జాంపుల్ 7/2 ఇలాంటి ఫ్యాక్షన్ ఫామ్ ఏదైనా కానివ్వండి, ఫ్యాక్షన్ ఫామ్లో వస్తే ఆ నెంబర్ అనేది ఇచ్చిన ఏపీలో ఉండదు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 81, దీన్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు n వాల్యూ ఫ్యాక్షన్ ఫామ్ వచ్చిందనుకోండి, ఈ ఏపీలో -81 ఉండదు. అలా కాకుండా ఈ 50 చేసేటప్పుడు -150 చేసేటప్పుడు కానీ ఫ్యాక్షన్ వచ్చింది అంటే -150 అనేది ఈ ఏపీలో ఉండదు. ఓకేనా, ఎందుకు ఇది చెప్తానంటే
చెక్ అన్న పదం వచ్చినప్పుడు ఇలాంటి వచ్చేదానికి ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఫస్ట్ దానిలో చెక్ ఇవ్వలేదు, విచ్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇలా ఫ్యాక్షన్ రాదు. చెక్ అన్నప్పుడు మాత్రం వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అంటే దీనికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మీరు చేసి కనుక్కోండి. ఓకేనా? ఇవంతా మనకి ఎక్సర్సైజ్ 5.2లో ఉంటుంది. ఓకే, రాసుకోండి నీట్గా. సో చూశారు కదా, ఇదే విధంగా ఇంకా 85 డేస్ ఉన్నాయి. అంటే 85 వీడియోస్ వస్తాయి. అవన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా నేను చెప్పిన క్లాస్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.